హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ అయితే నేను చాలా ఎర్నింగ్ వీడియోస్ అయితే చేశాను. డే టైంలో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, నైట్ టైంలో వస్తాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఒకవేళ నైట్ డ్యూటీ డైలీ చేస్తే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, సో ఇలాంటి ఎన్నో డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవాటి వీడియోలో నేనైతే క్లియర్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా నైట్ ఎర్నింగ్ చేయాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూస్తే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం భయ్య. ఇప్పుడైతే నేను కార్ క్యాబిన్లో ఉన్నా భయ్య. ఇప్పుడు ఫస్ట్ నేను ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 3 యాప్స్ కూడా లాగిన్ చేసి పెడతాను. ఈ 3 యాప్స్లో ఏ యాప్లో బుకింగ్ వస్తుందో చూపిస్తాను. సో ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో చూడాలి ఈ ట్రాఫిక్లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఎప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 3 యాప్స్ లాగిన్ చేస్తాను. ఎందులో ఫస్ట్ బుకింగ్ వస్తే అందులో తీసుకుంటాను. ఆ బుకింగ్ కూడా నాకు రీజనబుల్ అనిపిస్తేనే తీసుకుంటాను. ఓకే, ర్యాపిడో అయితే లాగిన్ చేసి పెట్టాను. ఇక్కడైతే సర్జ్ అయితే ఇచ్చారు భయ్య. నియర్ బై మాదాపూర్ దగ్గరలో పెర్ ఆర్డర్ పైన 30 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారంట. ఇప్పుడు ఊబర్ కూడా లాగిన్ చేసి పెడదాము. ఈ టైంలో ప్రతి యాప్లో కూడా సర్జ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది డిమాండ్ టైం కాబట్టి. ఈ టైంలో మనకి ఏ యాప్లో బుకింగ్స్ వచ్చినా సరే ఆ ఎర్నింగ్స్ అనేవి మంచిగానే ఉంటాయి. కిలోమీటర్కి ఇచ్చే ఫేర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బుకింగ్ ఎక్కడ వస్తుంది అనేది. ఇప్పుడు టైం చూడండి, 6-7 అయితే అవుతుంది. సో ఫస్ట్ బుకింగ్ వస్తే నేను మీకు చూపించడానికి రెడీగా ఉన్నా. ఊబర్లోనే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. 315 రూపీస్. పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ ఉంది. డ్రాప్ లొకేషన్ 13.8 కిలోమీటర్ ఏమో ఉంది, నేను కరెక్ట్గా చూడలేదు. ఇక్కడ నుంచి నావిగేషన్ అయితే ఒకసారి చూద్దాం, ట్రాఫిక్ ఎలా ఉందనేది. కొంచెం బ్లూ లైనే ఉంది. 1.5 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే మనం వెళ్దాము. ఈవినింగ్ 6 to 9 మధ్యలో ఎందుకు అంత ఎక్కువ ఎర్నింగ్స్ ఇస్తున్నారో మీకు తెలుసా? ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు. ఈ యూటర్న్ తిప్పాలంటే చాలా కష్టం భయ్య. ఈ ట్రాఫిక్లో ఎవరు ఆగడు. సో కిటికీలు అయితే ఉంచుతా. ప్రజెంట్ అయితే ఫ్రంట్ ట్రాఫిక్ ఎలా ఉంది అది కూడా మీకు చూపిస్తా భయ్య, కొంచెంసేపు ఆగండి. సో ఇప్పుడే కదా వెహికల్ ఎక్కింది, కాసేపట్లో ఫ్రంట్ ఎలా ఉంది ట్రాఫిక్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ర్యాపిడోలో బుకింగ్ అయితే వస్తుంది భయ్య. 328 రూపీస్ 18 కిలోమీటర్కి, అరౌండ్ 19 కిలోమీటర్కి గోల్కొండ. ఈ టైంలో సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వెళ్ళాలంటే సాహసమే, ఎందుకంటే మెహదీపట్నం మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, బంజారాస్ ట్రాఫిక్ ఉంటుంది, మాసప్ ట్యాంక్ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఎల్బీ నగర్ అయితే పడింది కదా డ్రాప్, ఎల్బీ నగర్ అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా సరే చినిగిపోద్ది. బట్ ఏంటంటే చెప్పాను కదా, ఎటువైపు వెళ్ళినా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇవాళ నేను నైట్ మొత్తం వీడియో చేస్తా భయ్, ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నైట్ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఇవాళ వ్యాగనర్ కార్తో వచ్చాను. అది ఓన్లీ గో బుకింగ్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే మనకి ప్రైమ్ బుకింగ్స్ అయితే రావు, ఎందుకంటే ఇది గో వెహికల్ కాబట్టి. సో హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ ఏది తీసుకున్నా సరే ఓన్లీ గో బుకింగ్స్ మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు నియర్ బై పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. జస్ట్ ఇంకొక 50 మీటర్స్ మాత్రమే ఉంది. పక్క గలీలో చూపిస్తుంది. ఇక్కడ వెహికల్ ఆపడానికి కూడా ప్లేస్ లేదు భయ్య. మొత్తానికి కింద మీద పడి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నా. ఇక్కడ ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నాను భయ్య. నావిగేషన్ చూద్దాం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది. సో ఎగ్జాక్ట్ 13 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 13 కిలోమీటర్కి 46 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ట్రిప్ మీటర్ని నేను 0 చేస్తాను. ఫస్ట్ ట్రిప్ ఇక్కడే కదా తీసుకున్నా, ఇక్కడ ట్రిప్ మీటర్ అయితే 0 చేసాను. చూడండి, ట్రిప్ ఏ 00లో ఉంది. ఇక ఇక్కడ నుంచి అయితే మనం మూవ్ అవుదాం. ఈ ట్రిప్ సికింద్రాబాద్ నియర్ బై పద్మరావు నగర్ నుంచి డ్రాప్ వచ్చేసరికి మనకి దిల్సుఖ్ నగర్ దగ్గర అయితే పడింది. ఇక్కడ నుంచి అక్కడికి 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 13 కిలోమీటర్కి మనకు చూపిస్తున్న అమౌంట్ వచ్చేసరికి 300 రూపీస్ చేంజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వస్తాయో చూపిస్తాను. ఈ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ ఎందుకు ఇస్తారంటే ఇందుకోసమే. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లో మనం 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే అప్ టు మనకు ఒకసారి 1 అవర్ కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో పెట్రోల్ లాస్ కదా, పెట్రోల్ లాస్ అట్ ద సేమ్ టైం మనకి టైం కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. అందుకోసమనే ఈ టైంలో వీళ్ళు కాస్త ఎక్కువగా ఎర్నింగ్స్ ఇస్తూ ఉంటారు, లేదా సర్జ్ యాడ్ చేస్తారు, లేకుంటే
ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అంత ఈజీగా ఏమి ఉండదు ఈ క్యాబ్ బిజినెస్ అనేది. ఎవరో 2000 3000 చేస్తున్నారని మనం వచ్చేస్తే ఇక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. మంత్ ఎండింగ్కి కార్ ఈఎంఐ పెట్టాలి, మంత్ మధ్యలో ఆ కార్కి సర్వీసింగ్ కాస్ట్ పే చేయాలి. కార్ అంటే ప్రతిదీ లగ్జరీయే, ప్రతిదీ మనకి ఎక్స్పెన్సివ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర కార్ ఉంది, దీన్ని నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవాళ నైట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏ ఏరియాలో ఆర్డర్స్ బాగా వస్తాయి, ఏ ఏరియాలో ఆర్డర్స్ బాగా రావు, ఏ ఏరియాస్కి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ని డ్రాప్ అయితే చేసేసాను. ట్రిప్ క్లోజ్ చేసి కమిషన్ కట్ అయ్యి నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఊబర్ యాప్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ 360 రూపీస్ కస్టమర్కి అయితే అమౌంట్ వచ్చింది. బిల్ అయితే 360 వచ్చింది. మీలో కూడా చాలామంది ఈ బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం లేదా ఫుల్ టైం వచ్చి వర్క్ చేసుకుంటూ ఎంతో కొంత మనీని ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఊబర్ అనేది మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చింది. ఈ ఊబర్లో ఎవరైతే మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 1500 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే జాయిన్ అయిన డే 1 నుంచి 56 డేస్ లోపల 200 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్గా 1400 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. సో ఇది చెయ్యలేము అనుకున్న వారికి జాయిన్ అయిన డే 1 నుంచి 20 డేస్లో 50 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అప్ టు 500 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఈ ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది గతంలో అయితే ఒక వీడియో చేశాను. ముందు ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసాం భయ్య. సికింద్రాబాద్ నుంచి నేను ఎల్బీ నగర్ అయితే వచ్చేసాను. అక్కడ నుంచి ఇక్కడికి 14 కిలోమీటర్స్ అయితే అయింది. ఈ 14 కిలోమీటర్కి నేను ఎర్నింగ్ చేసింది వచ్చేసరికి 300 రూపీస్. కస్టమర్కి 360 రూపీస్ బిల్ అయితే వచ్చింది. 60 రూపీస్ కమిషన్ కట్ అయ్యి నాకైతే 300 రూపీస్ అయితే వచ్చింది. 14 కిలోమీటర్కి 300 రూపాయలు అంటే ఓకే, రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చాడు ఊబర్లో. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ర్యాపిడో, ఓలా, ఊబర్ మొత్తం లాగిన్ చేసి పెడదాం. ఇప్పటి వరకు నేను 14 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు భయ్య. ఈ ట్రాఫిక్లో 14 కిలోమీటర్స్ అంటే చాలా హెవీ అయిపోయింది. సో చెప్పాను కదా, ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎప్పుడు మనం ఈవినింగ్ 6 o'clock వస్తే 6 నుంచి నైట్ 9:30 వరకు అయితే ట్రాఫిక్స్ అయితే ఉండొచ్చు. సో లోకల్ మనకి ఏదైతే బంజారా హిల్స్, యూసఫ్ కూడా ఈ ఏరియాలో 9:30 వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ఎల్బీ నగర్ ఇటువైపు అయితే 9 o'clockకి ట్రాఫిక్ అయితే క్లోజ్ అయిపోతుంది. తర్వాత అయితే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే రావచ్చు. ఎప్పటి వరకు వస్తాయి ఈ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అంటే మనకి 9 అంటే ఒక 10-11 వరకు అయితే వస్తాయి. 11 తర్వాత ఆర్డర్లు అనేవి కాస్త స్లో అయిపోతాయి. మార్నింగ్ వరకు ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను. సో పాసిబిలిటీ ఉంటే మార్నింగ్ వరకు చూపిస్తాను. ఒకవేళ బాగా నిద్ర వస్తే నేను మధ్యలో వీడియో క్లోజ్ చేసి పడుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళిపోతాను. సో మోస్ట్ ట్రై చేస్తాను మీకోసం 1 నైట్ అంతా ఎర్నింగ్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము, డ్రైవర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3 యాప్స్ కూడా మళ్ళీ లాగిన్ చేశాను. ఓకేనా? ఊబర్లో సెకండ్ బుకింగ్ కూడా వచ్చేసింది అయ్యా. పికప్ లొకేషన్ 600 మీటర్స్ అయితే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ 6 కిలోమీటర్ చూపిస్తుంది. 6 కిలోమీటర్కి 150 రూపీస్ అంట. సో ర్యాపిడోలో, ఓలాలో బుకింగ్స్ అయితే రావట్లేదు. ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే ఏదో బుకింగ్ తీసుకొని ఇక్కడ నుంచి మూవ్ అయిపోవడం బెటర్. సో ఇప్పుడు ఊబర్లో కొంచెం ఎర్నింగ్స్ ఎక్కువ ఇస్తున్నాడేమో కానీ డే టైంలో చాలా తక్కువ ఇస్తున్నాడు. ఈ ఊబర్లో ఎర్నింగ్స్ తక్కువ, కమిషన్ ఎక్కువ అని చెప్పి మన హైదరాబాద్ డ్రైవర్స్ అందరూ కూడా చాలా వరకు ధర్నాలు చేస్తున్నారు. ఇది నిజం కాబట్టే ధర్నాలు చేస్తున్నారు భయ్య. సార్ ఓటీపీ చెప్పండి. సార్ ఓటీపీ 5050. లొకేషన్ కరెక్టే కదా మేడం? ట్రిప్ అయితే స్టార్ట్ చేసా. ఇక్కడ నుంచి 5.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 5.8 కిలోమీటర్కి 16 minutes వే అయితే చూపిస్తుంది. అంటే ట్రాఫిక్ అంత ఎక్కువగా ఏమీ లేదు అని అర్థం చేసుకోవచ్చు. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం హైటెక్ సిటీలో కానీ, మాదాపూర్లో కానీ, కుక్కడపల్లిలో కానీ ఇరుక్కుపోతే ఎర్నింగ్స్ అవ్వవు. ట్రాఫిక్లో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో సిటీ అవుట్స్కట్లో కొంచెం ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఫేర్ ఎక్కువగా ఉంటుంది, సిటీ అవుట్స్కట్లో ట్రాఫిక్ కూడా ఉండదు. మరి అంత పర్ఫెక్ట్గా మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న అంటే అలా మనం ఏం ప్లాన్ చేసుకోలేము. చాలామంది అన్న ఈ ర్యాపిడో క్యాబ్ని నేను డే టైంలో చేస్తే బాగుంటుందా, నైట్ టైంలో చేస్తే బాగుంటుందా, నాకు మంచి ఎర్నింగ్స్ కావాలన్నా అని చెప్పి అనుకుంటున్నారు. కొంతమంది నైట్ అంతా ఎర్నింగ్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ఏంటంటే నైట్ జర్నీని అంటే నిద్రకి ఆపుకోలేరు. అలాంటి వాళ్ళు డే టైంలోనే చేయడం బెటర్. కొంతమంది ఇంత హెవీ
ట్రాఫిక్లో నేను డ్రైవ్ చేయలేను, ఈ ట్రాఫిక్లో ఏగే కంటే నైట్ టైంలో ఎర్నింగ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి నైట్ ఎర్నింగ్స్కి అయితే వస్తారు. మరి నైట్ అంతా ఎర్నింగ్ చేస్తే బాడీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాము. క్యాష్ టు కలెక్టెడ్ ఇప్పుడు ఎంత చూపిస్తుంది, 210 రూపీస్ అయితే అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇందులో కొంత కమిషన్ కట్ అయ్యి మనకి మిగతా అమౌంట్ అయితే ఇస్తారు. ప్రతి ట్రిప్లో కమిషన్ అయితే కట్ అవుతుంది. సో డ్రాప్ అయిపోయిన వెంటనే ర్యాపిడోలో మళ్ళీ బుకింగ్ అయితే వచ్చేసింది. 182 రూపీస్ ఇక్కడ నుంచి వనస్థలిపురంకి. సో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వచ్చేటప్పుడు మనం కూడా బ్యాక్ టు బ్యాక్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా యాక్సెప్ట్ చేస్తేనే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే మనం చేయగలం, అంతే కదా. సో పికప్ లొకేషన్ కూడా అరౌండ్ ఒక 800 మీటర్స్ అయితే ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాము. ఊబర్కి కాస్త గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే ర్యాపిడ్లో ఆల్రెడీ బుకింగ్ తీసేసుకున్నాం. 182 రూపీస్ 8 కిలోమీటర్కి 182 రూపీస్ అంటే పర్లేదు, మంచి అమౌంటే. సో ఇప్పుడైతే ఊబర్ అయితే మనం లాగౌట్ చేద్దాము. సో ప్రతిరోజు ఇలా రావు భయ్య, నేను మీకు ఎన్నోసార్లు చెప్తాను, నా లక్ బాగుండి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే రావచ్చు. బట్ లక్ ఫేవర్ చేయకపోయినా మనం ఉండే ఏరియాలో ఆర్డర్స్ రాకపోయినా సరే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఒక బుకింగ్ కోసం ఒక్కొక్కసారి గంటల తరబడి వెయిట్ చేయాలి. సో ఇప్పుడు నేను స్టార్ట్ అయిన టైం ఏదైతే ఉందో అది పీక్ డిమాండ్ టైం. సో ఆ టైంలో ఎవరికైనా బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత 11 తర్వాత నాకు చుక్కలు కనిపిస్తాయి. ఆ చుక్కలు నేను మీకు కూడా చూపిస్తాను, బుకింగ్ రాక నేను ఎన్ని తిప్పలు పడతాను అనేది. చెప్పాను కదా, ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్కరికి బుకింగ్స్ వచ్చేస్తాయి, తర్వాతే రావు. ఆ టైంలో ఎక్కడికి వెళ్తే బుకింగ్స్ వస్తాయా అని చెప్పి పిచ్చోడ్లాగా అటు ఇటు తిరిగి పెట్రోల్ అయితే పెట్రోల్ లాస్ అవుతుంది, సిఎన్జి వెహికల్ అయితే సిఎన్జి లాస్ చేసుకుంటాను. పర్లేదా? ర్యాపిడోలో కూడా ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 8.5 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ 8 కిలోమీటర్లు వెళ్ళాలంటే అప్ టు 25 మినిట్స్ అయితే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా. ఈ క్యాబ్లోకి వస్తే కొన్ని ఏరియాస్కి మనం వెళ్ళకూడదు. ఆ ఏరియాస్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ నాంపల్లి, అఫ్జల్గంజ్, చార్మినార్ ఈ సైడ్ అయితే మీరు రాకండి. సో 100 కాదు, ఆ ట్రిప్లో 300 ఎక్స్ట్రా ఇచ్చినా సరే మీరు ఈవినింగ్ 6 to 9 ఇన్ బిట్వీన్ ఈ టైంలో అసలు రావద్దు భయ్య. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారంటే ముందు నుంచి ఒకటి గుర్తాడు, వెనక నుంచి ఇంకొకటి గుర్తాడు. ఆ రిపేర్లు చేసినప్పటికీ మాకు సరిపోద్ది, అవునా కాదా? వాడిచ్చే 300 కోసం చూస్తే మన వెహికల్ ఖరాబు, ఆ టైమింగ్ వేస్ట్, అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి మనం చాలా ఇబ్బంది పడతాము. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అందుకే ఆ ఏరియా సైడ్ అయితే వెళ్ళకండి. ఓకేనా. ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ కూడా క్లోజ్ చేస్తాను. ఈ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా పర్లేదు, అక్కడ మాత్రమే మనకి ఇబ్బంది అయితే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ర్యాపిడ్లో మనకి ఎంత చూపిస్తుంది, 182 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కమిషన్ అయితే ఏమీ ఉండదు భయ్య. ఈ 182 రూపీస్ మొత్తం మనకే అయితే ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ ఊబర్, ర్యాపిడో, ఓలా ఈ 3 లాగిన్ చేసి పెడతాను. ఇలా 3 యాప్స్ లాగిన్ చేస్తేనే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఓలాలో ఒక మంచి బుకింగ్ అయితే వచ్చింది. 445 రూపీస్ లాంగ్ బుకింగ్ అయితే వచ్చింది. పికప్ 3 కిలోమీటర్, డ్రాప్ 28 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. బ్రదర్, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, నైట్ అంతా మేము ఎర్నింగ్ చేయలేమన్నా, మేము డే టైంలో చేసుకోవాలి. సో డే టైంలో కొంచెం మంచి ఎర్నింగ్స్ వచ్చే టైం ఒకసారి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో డే టైంలో మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి డ్యూటీకి అయితే వెళ్ళండి. మీరు 11 o'clockకి అప్ టు 2000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఒక రోజు రాకపోయినా మరొక రోజు అయితే వస్తాయి. అలా మీరు ప్రతిరోజు వెళ్ళే కొద్దీ మీకు కొన్ని స్ట్రాటజీస్ అయితే తెలుస్తాయి, ఏ టైంలో ఏ ఏరియాలో బుకింగ్స్ వస్తాయి అనేది. దాన్ని బట్టి మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి బుకింగ్స్ తీసుకోవాలి అనేది మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఈవినింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 12-1 వరకు అయితే ఎర్నింగ్స్ మంచిగా వస్తాయి. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే మోర్ దెన్ ఇంకా ఎక్కువ వర్క్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. కస్టమర్ దగ్గర ఓటీపీ అయితే మనం తీసేసుకుందాం, 6283 ఓటీపీ. ఓకే, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ద ట్రిప్. ఓకే, మనకి లొకేషన్ అయితే కనిపిస్తుంది. 28 కిలోమీటర్లు రావాల్సింది, 2.6 కిలోమీటర్ అయితే వచ్చింది. నేనైతే షాక్ అయినా. కస్టమర్కి అడిగితే మల్టీ డ్రాప్స్ పెట్టాను తమ్ముడు అని తనైతే చెప్పారు. ఇలా మనకి ఒక్కొక్కసారి మల్టీ డ్రాప్స్ కూడా పెడుతూ ఉంటారు ఒకే కస్టమర్. ఈ మల్టీ డ్రాప్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు క్యాబ్లో ఇద్దరినైతే పిక్ చేసుకున్నాను, ఇంకొక పర్సన్ మిడిల్లో ఎక్కడైనా పిక్ చేసుకోవాల్సి వస్తే మనం డైరెక్ట్ చెప్తే వెళ్ళము అని చెప్పేసి వీళ్ళు యాప్లోనే మల్టీ డ్రాప్ లొకేషన్స్కి అయితే పిక్ చేసుకుంటారు. అలా
పిక్ చేయడం ద్వారా మనకి డ్రాప్ లొకేషన్ ఎక్కడ కనిపిస్తే మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ స్ట్రాటజీ అయితే వాడతారు. ఇలా చేయడం వల్ల మనకు కూడా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఫేర్ అయితే వస్తుంది భయ్య. నేను ఈ వీడియోస్ చేస్తానంటే మెయిన్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ మీకు తెలుస్తుంది, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతేగాని మీ అందరినీ ఇక్కడికి రావడం రప్పించడం నా ముఖ్య ఉద్దేశం కాదు భయ్య. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చేటప్పుడే, ఎందుకంటే ఎవరో 2000 3000 ఎర్నింగ్ చేస్తారని మీరు వచ్చేస్తే మీరు లాస్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చేయగలరు, మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం చేయలేము. ఒకే పొజిషన్లో కూర్చొని కంటిన్యూస్గా 10-15 అవర్స్ వర్క్ చేయాలి, కంటిన్యూస్ డ్రైవ్ చేయాలంటే అదంత ఈజీగా ఉండదు. సో ఇప్పుడైతే ఫస్ట్ ట్రిప్ అయితే క్లోజ్ చేసిన, ఒక పర్సన్ని పిక్ చేసుకున్న, మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 27 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది, ఒకసారి చూద్దాము. ఎగ్జాక్ట్లీ 27 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సో నైట్ ఎక్స్ప్లోరింగ్స్ అంటే అంత ఈజీగా ఏముండదు, బట్ నాకైతే ఇవాళ చుక్కలు కనిపిస్తాయి భయ్య. ఎందుకంటే ఒక 12-1 వరకు అయితే నిద్రనైతే మనం ఆపుకోగలం. తర్వాత ఆ టైం వరకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే రావచ్చు. 1 తర్వాత బుకింగ్స్ రావు, ఒకవైపు నుంచి నిద్ర వస్తూ ఉంటుంది. పడుకున్నామా అంటే ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు. సో ఇలా ఉంటుంది. సరేలే అన్న అవన్నీ నాకు వద్దు, ఒక నైట్ అంతా ఎర్నింగ్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, అందులో ఎంత పెట్రోల్ పోతుంది అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే అడుగుతున్నారు. సో ఈ ట్రాఫిక్లో ఒక నైట్ అంతా ఎర్నింగ్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఎంత సిఎన్జి పోతుంది. సో సిఎన్జి వెహికల్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఎగిరిపోతుంది ఒక నైట్ అంతా చేస్తే. అది కూడా ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే. ఒకవేళ బుకింగ్స్ ఏ రాలేదంటే ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అనేది ఒక నైట్కి ఎక్కువైపోతుంది. ఒకవేళ ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయిపోతే మనకి 2500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి భయ్య. అంటే పక్కా చెప్పాలని 2000 నుంచి 2500 రూపాయల ఎర్నింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టైం 9:50 అవుతుంది. నియర్ బై నేను మాసెప్ ట్యాంక్ దాటి మనకి ఇదేమంటారు మెహదీపట్నం దగ్గర అయితే ఉన్నాను భయ్య. ఇక్కడ హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అసలు ఈ టైమా ఆ టైమా కాకుండా ఏ టైంలో చూసినా ఈ మెహదీపట్నం దగ్గర హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. నాది సిఎన్జి వెహికల్ కాబట్టి కొద్దో గొప్ప నాకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. నాది వ్యాగనర్ సిఎన్జి కాబట్టి లోకల్లో 20 నుంచి 25 వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది భయ్య. ఇప్పుడైతే డైరెక్ట్ ఎండింగ్ అయితే వచ్చేసాను, మొత్తం స్కిప్ చేస్తాను. సో డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. క్యాష్ కలెక్టెడ్ 456 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుందో తెలియదు. సో కమిషన్ కట్ అయ్యి నాకైతే 444 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్య. ఓకే, మనం ట్రావెల్ చేసింది 30 కిలోమీటర్ల దగ్గర. ఇప్పటి వరకు టోటల్గా 63 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. ఈ 63 కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో కూడా నేను మీకు చూపిస్తాను రియల్గా. అలాగే సిఎన్జి కూడా ఒక 4 పాయింట్ సిఎన్జి తెగిరిపోయింది. ఇప్పుడు ఓలాలో ఒక మంచి బుకింగ్ అయితే వస్తుంది. 12 కిలోమీటర్కే 430 రూపీస్. ఈ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా, యాక్సెప్ట్ అయ్యిందా, యాక్సెప్టింగ్ బుకింగ్ అని చెప్పి లోడింగ్ అయితే పడింది. అంతలో ఊబర్లో ఒక బుకింగ్ అయితే వచ్చింది, చాలా తక్కువగా ఇస్తున్నాడు ఫేర్. ఇక్కడ చూడండి 16 కిలోమీటర్కి 200 రూపాయలు అంట. పికప్ 900 మీటర్స్ అయితే ఉంది. ఆ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఊబర్లో ట్రిప్ యాక్సెప్ట్ చేయలేదు. ఓలాలో సర్వర్ డౌన్ ఉందో, ఇంటర్నెట్ ప్రాపర్గా రాలేదో తెలియదు, కానీ ట్రిప్ యాక్సెప్ట్ చేసినప్పటికీ బుకింగ్ అనేది రాలేదు. సో ఇప్పటి వరకు నేను ఊబర్లో 450 రూపీస్ ఎర్నింగ్ చేసిన, ర్యాపిడోలో 182 రూపీస్ ఎర్నింగ్ చేసిన, అట్ ద సేమ్ టైం ఓలాలో 450 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసిన. ఏదో మంచి బుకింగ్ అయితే వస్తుంది. ర్యాపిడోలో కూడా ఒక మంచి బుకింగ్ అయితే వచ్చింది, 450 రూపీస్ బుకింగ్. ఊబర్లో ఎప్పుడైతే వస్తుంది వద్దు, మనం ఆల్రెడీ ర్యాపిడోలో బుకింగ్ తీసుకున్నాం కాబట్టి ఊబర్ ఆఫ్లైన్ అయితే పెట్టేస్తున్నాం. ర్యాపిడోలో పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందనేది ఒకసారి చూద్దాము. 1.8 కిలోమీటర్ అయితే ఉంది. ఓలాలో ట్రిప్ అయితే క్లోజ్ చేశాను. 450 రూపీస్ అయితే వచ్చింది బిల్లు. కస్టమర్ నాకు 500 రూపీస్ అయితే ఇచ్చిండు. వెంటనే ఒక 5 మినిట్స్లో ర్యాపిడోలో కూడా బుకింగ్ అయితే వచ్చేసింది. ఊబర్లో కూడా కంటిన్యూస్ ఈ మణికొండలో బుకింగ్స్ అయితే వచ్చాయి, కానీ మంచి బుకింగ్ వస్తే తీసుకుందాము అని చెప్పి వెయిట్ చేశాను. ఒక 5 మినిట్స్లో ర్యాపిడోలో 400 రూపీస్ చైన్ బుకింగ్ అయితే ఒకటి వచ్చింది. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఎక్కడైనా స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చూడండి. సో పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం భయ్య. ఓటీపీ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేద్దాం. డ్రాప్ లొకేషన్ ఇంతకుముందే చూపిస్తుంది కదా నాగోలు. సో ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామో రిటర్న్ మళ్ళీ అక్కడికే బుకింగ్ వచ్చింది. ఇంతకుముందు ఓలాలో వస్తే ఇప్పుడు మనం ర్యాపిడోలో అయితే వెళ్ళబోతున్నాం. 29 కిలోమీటర్కి 400 రూపీస్ చేంజ్ అయితే వచ్చింది. ఈ ఎర్నింగ్స్ రీజనబుల్గా ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకసారి రోడ్లను అయితే అబ్జర్వ్ చేయండి. రోడ్లన్నీ మెల్లమెల్లగా ఖాళీ అయితే అవుతున్నాయి, అంటే ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇలా ట్రాఫిక్స్ తగ్గితే
30 కిలోమీటర్స్ని కూడా మనం 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ లేకపోతే ఏంటి కొట్టుడే కదా, బట్ అలా ఉండదు. 10 తర్వాత ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోతుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే మరి డే టైంలో చేసుకోవడం బెటరా, నైట్ టైంలో చేసుకోవడం బెటరా అని చెప్పి అంటారు. చెప్పాను కదా ఇంతకుముందే దీనికైతే ఆన్సర్ చెప్పేశాను. బట్ నైట్ టైంలో ఎర్నింగ్స్ చేయడానికి వస్తే మీరు కంపల్సరీగా డే అంతా కూడా పడుకుంటే నైట్ టైం రండి. ఒకవేళ నైట్ టైంలో నిద్రమత్తుతో వచ్చి జస్ట్ కునికేశారంటే చాలు, కార్ ఎటో వెళ్ళొద్ది, మన ప్రాణాలు గాల్లోకి వెళ్తాయి. అందుకోసమే నైట్ టైం ఎర్నింగ్స్ రావడం గొప్ప కాదు, ప్రాపర్గా మనం కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ చేయడం గొప్ప. సో నైట్ అంతా ఎర్నింగ్ చేయడం, నైట్ అంతా డ్యూటీ చేయడం, నైట్ అంతా డ్రైవ్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఒకవైపు నిద్ర వస్తూనే ఉంటుంది, ఒకవైపు బుకింగ్స్ రాకుండా ఉంటాయి. ఇవన్నీ మనకి బాధను కలిగిస్తూనే ఉంటాయి. సో అందుకోసమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డే టైం పడుకుంటే నైట్ టైంకి రండి. ఒకవేళ డే టైంలో పడుకోలేదనుకుంటే నైట్ టైంలో ఎర్నింగ్స్కే రావద్దు. నా సజెషన్ ఇది. డైరెక్ట్ ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. 29 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ర్యాపిడోలో 437 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ కమిషన్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ వచ్చే ఎర్నింగ్స్ మొత్తం కూడా మనదే. ఇక్కడ వీళ్ళు బ్యాడ్జింగ్ కూడా వేసేసారు. ఇప్పటివరకు ర్యాపిడోలో టోటల్గా 619 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి భయ్యా. ఇక్కడ చూపిస్తుంది చూడండి ఒకసారి. ర్యాపిడోలో కమిషన్ ఎందుకు కట్ అవ్వట్లేదంటే ర్యాపిడోలో నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాను, అందుకోసమే కమిషన్ కట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు 15-14 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు 91 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిన, ఇంకా 4 CNG అయితే నా వెహికల్లో ఉంది భయ్యా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 11:45 అవుతుంది. ఎగ్జాక్ట్ 11:45 అయితే టైం అవుతుంది. ఇప్పటి వరకు 91.5 అంటే 92 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను. 92 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి అరౌండ్ 1500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయినాయి. ఒకసారి చూసి చెప్తాను. ఎస్, మొత్తానికి 1514 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఇంకా ఒక 4 CNG అయితే మన వెహికల్లో ఉంది. ఈ 4 CNGతో ఇంకా ఎంత ఎర్నింగ్ చేస్తాం అనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వచ్చాయి. ఎక్కడ నాకు టైం వేస్టే అవ్వలేదు. ఇప్పుడు టైం దగ్గర 12 దగ్గర అయితే అవుతుంది కదా, ఆల్మోస్ట్ 11:45 అలా అవుతుంది. కాబట్టి ఈ 12 తర్వాత బుకింగ్స్ ఎలా వస్తాయి, ఇక్కడ నుంచి టైం అంతా వేస్ట్ అయిపోతుందా లేదా అనేది మనం ముందు ఎక్స్ప్లోర్ చేయాల్సింది. ఇప్పటి వరకు మనకి బాగానే వచ్చాయి ఎర్నింగ్ 1500 రూపీస్ అంటే విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే మనం స్టార్ట్ అయింది 6 o'clockకి, ఇప్పుడు టైం 11-12 అనుకోండి. సో 6 అంటే 7, 8, 9, 10, 11, 12 6 అవర్స్కి 1500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే మనం చేసుకున్నాము. అంటే పర్ అవర్కి మనం 250 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసినాము. అందులో మనం CNG అయితే తీసేయాలి. సో ఇంకా 4 CNG ఉంది కాబట్టి ఈ 4 CNGతో ఎంత ఎర్నింగ్ చేస్తామనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఊబర్లో 275 రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది. బట్ యాక్సెప్ట్ చేసేసాను. స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ డ్రాప్ లొకేషన్ 22 కిలోమీటర్లు చూపిస్తుంది, పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాను, ఎర్నింగ్స్ తక్కువగా చూపించినా సరే ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే, ఇప్పుడు నేను ఈ ఎల్బీ నగర్లో ఉండి రైడ్స్ కోసం వెయిట్ చేసే కంటే నియర్ బై యూసఫ్ కూడా పంజాగుట్ట ఇటువైపు వెళ్ళిపోతే బెటర్ దెన్ బుకింగ్స్ వస్తాయి, మళ్ళీ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ అక్కడ ఉందని చెప్పేసి నేనైతే ఆ బుకింగ్ అయితే తీసుకున్నా. ఓకేనా, ఇలా కూడా మనం ఆలోచించాలి. కొన్నిసార్లు ఫేర్ తక్కువగా ఇచ్చినా సరే మనం సిటీ లోపలికి వెళ్ళిపోవడానికి అయితే మోస్ట్లీ ట్రై చేయాలి. ఇప్పుడైతే ఊబర్లో ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందో చూద్దాం. చెప్పాను కదా 22 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో 22 కిలోమీటర్కి జస్ట్ 36 మినిట్స్ మాత్రమే అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఇక ట్రాఫిక్ ఎక్కడ మనకి టచ్ అవ్వదు. 11 తర్వాత మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుందా? మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే ఉండదు. కాబట్టి మనం 20 కిలోమీటర్ని కూడా 30 నిమిషాల్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు. నైట్ టైం ఎవరైతే ఎర్నింగ్స్కి వస్తారో మెయిన్ అడ్వాంటేజ్ అదే అవుతుంది. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు అయినా సరే తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తే, ఒకవేళ బుకింగ్స్ రాకపోతే ఎక్కడ వెయిట్ చేసామో అక్కడే వెయిట్ చేయాలి. మన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ ఏరియాకి వెళ్తే బుకింగ్స్ వస్తాయి అనేది మీకైతే తెలిసిపోతుంది. 1-2 డేస్లో తెలియదు. బట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా 1 వీక్ 2 వీక్స్ వర్క్ చేయండి. ఇలా వర్క్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అని చెప్పేసి. నైట్ టైం ఎర్నింగ్స్ వస్తే వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి భయ్య. హెల్త్ ఇష్యూస్ అయితే మోస్ట్లీ ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లే, ఉంటాయి. ఎందుకంటే మన కంటికి నిద్ర లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. డే టైంలో పడుకున్నది వేరే లెక్క ఉంటుంది, నైట్ టైం పడుకున్నది వేరే లెక్క అయితే ఉంటుంది. ఎంతో కొంత నిద్ర మీద అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. నిద్ర లేకపోతే మన బాడీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. దీన్ని మాత్రం కన్సిడర్ చేయండి. కానీ నైట్ టైం ఎర్నింగ్స్కి వచ్చే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఏంటంటే
మనం తక్కువ పెట్రోల్ ఖర్చుతో ఎక్కువ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. ట్రాఫిక్ లేకపోతే మనం ఎక్కువ తిరగచ్చు కదా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ 370 రూపీస్ అమౌంట్ అయితే చూపిస్తుంది. బట్ ఈ అమౌంట్ మొత్తం మనకు రాదు, కమిషన్ కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్లీ నాకు ఊబర్లో ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 4 కిలోమీటర్, డ్రాప్ 14 కిలోమీటర్లు చూపిస్తుంది. ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఇమీడియట్లీ ఇంకొక బుకింగ్ వచ్చింది. బట్ ఈ ట్రిప్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీరు గమనించినట్లయితే పికప్లో లాంగ్ డిస్టెన్స్లో అయితే ఇస్తున్నారు. బట్ ఊబర్లో బుకింగ్స్ అయితే వస్తున్నాయి. పికప్లు అంత లాంగ్ ఉంటే ఎలా వెళ్ళాలి అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. మళ్ళీ ఓలాలో ఒక బుకింగ్ అయితే వచ్చింది. బట్ 18 కిలోమీటర్కి 200 రూపీస్. సో మంచి ఎర్నింగ్స్ వచ్చే బుకింగ్ ఏదైనా వస్తే తీసుకుందాం. 337 రూపీస్ బుకింగ్ ఒకటి వచ్చింది. బట్ ఆ ట్రిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ర్యాపిడోలో ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చి నేను అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి నాకు రామంతపూర్ అయితే పడింది. నేను ఇప్పుడు నియర్ బై యూసఫ్ కూడా దగ్గరలో ఉన్నాను. డ్రాప్ లొకేషన్కి 18 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ 18 కిలోమీటర్ వెళ్ళడానికి ఇంకొక 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. రీసెంట్లీ నాకైతే ఒక కామెంట్ పెట్టారు, అన్న నేను ఆల్టో K10 ఈ ఊబర్, ర్యాపిడో, ఓలా కోసం తీసుకోవాలనుకుంటున్నాను, ఆ కార్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. వై నాట్ బ్రో, ఆ కార్ మీరైతే తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్ తక్కువ రేట్లోనే మీకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు వ్యాగనర్, డిజైర్ ఇవన్నీ ఎక్కువ ప్రైస్ పెట్టాలి. మీకు ఎర్నింగ్స్ మెయిన్ ప్రయారిటీ. నాకు డబ్బులు సంపాదించుకోవడానికి ఒక కారు ఉంటే సరిపోతుంది అనుకునేటప్పుడు అది చిన్న కారా పెద్ద కారా అని చూడకుండా మీరు ఆ కార్ని అయితే తీసుకోవచ్చు. ఆ కార్తో ఓలా, ఊబర్, ర్యాపిడ్లో మీకైతే బుకింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు గో బుకింగ్సే వస్తాయి. మీకు ప్రైమ్ బుకింగ్స్ రావు. ఇప్పుడు వ్యాగనర్కి ఏవైతే బుకింగ్స్ వచ్చాయో అవే బుకింగ్స్ ఆల్టో K10కి కూడా వస్తాయి. ఆయన దగ్గర క్యాష్ ఉంది. ఓకే, 100 రూపీస్ చేంజ్ చేయాలి ఆయనకి. నా దగ్గర 200 ఉంది, 100 లేదు. ఎవరైనా చేసుకోండి. ఆయన దగ్గర చేంజ్ లేదు, 400 ఉంది. 100 రూపీస్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడే చెప్తాను. సరే సరే మామ నీ దగ్గర 100 రూపాయలు చేంజ్ ಇದೆಯಾ? 70 ರೂಪಾಯಿ 70 ಅಲ್ಲ, ಅಲ್ಲರಿ ನೀವು 100 రూపీస్ చేంజ్ తీసుకోపోయాడరా. ఆయన 400 ఇస్తాడు, ఆయనకి 100 రూపీస్ ఇచ్చేసి. సరే ఓకే. ఈ కస్టమర్ని మనం యూసఫ్ గోడ్లో పిక్ చేసుకున్నాం. ఇప్పుడు రామంతపూర్ అయితే వచ్చేసాము. ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాము. అమౌంట్ వచ్చేసరికి 332 రూపీస్ అయితే చూపిస్తుంది. కమిషన్ ఏమీ లేదు, మొత్తం మనమే పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో ఈ అన్న వాళ్ళని అయితే డ్రాప్ చేస్తున్నాను. వీళ్ళ టీంలో ఇంకొక పర్సన్ అయితే ఉన్నారు. తన్ని చెంగిచెర్లలో డ్రాప్ చేయమని ఇతరైతే చెప్పారు. చెంగిచెర్లలో డ్రాప్ చేసినందుకు 300 రూపీస్ ఇస్తా అని చెప్పి తనైతే చెప్పారు. ఇక్కడ నుంచి చెంగిచెర్లకి 14 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 14 కిలోమీటర్కి 300 రూపీస్ అంటే ఓకే. ఎందుకంటే ఆ చెంగిచెర్లలో ఈ టైంలో బుకింగ్స్ రాకపోతే నియర్ బై ఫిర్యాదుగూడకి మనం ఖాళీగా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 300 రూపీస్ ఓకే. నైట్ ఎర్నింగ్స్ వస్తే మనం ఇలా డైరెక్ట్ కస్టమర్ త్రూ మాట్లాడుకుంటూ కూడా వెళ్ళిపోవాలి. ఎలాగో ఒకలాగా మనం బిజినెస్ అయితే చేసుకోవాలి. సో నైట్ టైంలో చూడండి, ట్రాఫిక్ ఏమీ లేదు. మనం చాలా చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఏమీ ఉండదు కాబట్టి. సో ఇంకొంతమంది మన సబ్స్క్రైబర్ ఏమంటున్నారంటే, అన్నా నేను వాగనర్ కార్ కొనాలా లేకుంటే డిజైర్ కార్ కొనాలా అని చెప్పి అడుగుతున్నారు. సో మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరైతే కార్ కొనుక్కోండి. ఇంకొకటి, మీరు హ్యాచ్ బ్యాక్ కార్ తీసుకున్నా డిజైర్ కార్ తీసుకున్నా మీకైతే గో బుకింగ్సే ఎక్కువగా వస్తాయి. మీరు డిజైర్ తీసుకున్నా గో బుకింగ్సే తీసుకోవాలి. హ్యాచ్ బ్యాక్ వాగనర్ కార్ తీసుకున్నా గో బుకింగ్లే మీరు తీసుకోవాలి. హ్యాచ్ బ్యాక్ కాకుండా డిజైర్ తీసుకుంటే మీకు డ్రైవింగ్ కంఫర్ట్లో మీకు కన్వీనియంట్గా ఉంటుంది అంతే. మళ్ళీ అడిషనల్గా ఒక 2 లక్షలు లేదా 1,00,000 రూపాయలు ఎక్కువ పే చేయాలి. నన్ను అడిగితే కారు ఏ పర్పస్తో తీసుకుంటున్నారు? ఫ్యామిలీ కోసం తీసుకుంటున్నారా? ఈ బిజినెస్ చేద్దామని తీసుకుంటున్నారా? ఒకవేళ ఓలా ఊబర్ బిజినెస్ తీసుకుంటే పెద్ద పెద్ద కార్లు ఎందుకు కొంటారు? 10-12 లక్షలు పెట్టి ఒక 7 లక్షల్లో ఒక చిన్న కారు తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు కదా. అంటే నా దగ్గర కారు ఉందని పక్కోడికి చూపిస్తున్నావా? అలా కార్ని పక్కోడికి చూపించినా సరే ఆ కార్ ఏమే పక్కోడు పే చేయడు కదా, మనమే పే చేయాలి బ్రదర్. దాన్ని మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 147 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇంకా నా వెహికల్లో 2.0 CNG అయితే ఉంది. ఈ 2.0 CNGతో ఇంకా ఎంత ఎర్నింగ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నేను కంప్లీట్గా 2000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. ఇక్కడ ఒక బుకింగ్ అయితే వచ్చింది, నియర్ బై నాకు బోడుప్పల్లో వచ్చింది. నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా ఖాళీగా వచ్చేసిన. ఏది చెంగిచెర్ల నుంచి బోడుప్పల్ వరకు ఖాళీగా వస్తే ఇక్కడ బుకింగ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 5.7 కిలోమీటర్ చూపిస్తుంది. బట్ షార్ట్కట్లో వెళ్ళిపోతే మనం 2 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు. యూటర్న్ తిప్పి చూపిస్తుంది కాబట్టి కాస్త లేట్ చూపిస్తుంది. కార్ గురించి మీకు ఒక అవగాహన వచ్చింది, మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా భయ్య. సో 10 లక్షలు ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి. నేనేది చెప్పాను అని నమ్మి ఒకటికి వచ్చేకండి.
రియాలిటీ తెలుసుకోండి. రియాలిటీ తెలుసుకున్న తర్వాత మీరు అంతలా వర్క్ చేయగలరా లేదా అనేది కూడా తెలుసుకోండి. ఇక్కడ కార్ కొంటే 40% మన హార్డ్ వర్క్, మన ఎర్నింగ్స్లో 40% ఇక్కడ ఈఎంఐలకే పోతుంది. రిమైనింగ్ 60%లో 10% వెహికల్కి మెయింటెనెన్స్కే పోతుంది. సో ఇంకా మిగతా 20% వచ్చేసరికి వెహికల్ పెట్రోల్ లేదా సిఎన్జికే పోతుంది. టోటల్గా 1 మంత్కి మనకి 10 to 20% మిగులుతుంది. అంటే ఒక్కొక్క నెలలో 10-15 వేల రూపాయలు కూడా మిగలడం చాలా కష్టమైపోతుంది రియల్గా. అందుకే నేనేమంటానంటే, మీకు ఒకవేళ నిజంగా ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎర్నింగ్ చేసుకోవడానికి రావాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు ఒక రెంటెడ్ వెహికల్తో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆ రెంటెడ్ వెహికల్తో మీకు తెలుస్తుంది ఎంత పెట్రోల్ పోతుంది, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ బిజినెస్ ఎలా ఉంది, మీరు లాంగ్ టైంలో వర్క్ చేయగలుగుతారా లేదా అనేది. ఓకేనా? ఇప్పుడైతే ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో ఇలా నా ఎర్నింగ్ చూసి మురిసిపోయి మీరు వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు. మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసరికి 3 o'clock అవుతుంది భయ్య. మెల్లమెల్లగా నిద్ర అయితే వస్తుంది. బట్ అయితే నిద్ర అయితే ఆపుకుంటున్నాను. బుకింగ్స్ కూడా మెల్లగా స్లో అయితే అయినాయి. సో అక్కడ నుంచి పిరిజాదిగూడ నుంచి ఒక బుకింగ్ అయితే వచ్చింది బేగంపేట్కి. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన 250 రూపీస్ ఇచ్చారు భయ్య ఫేర్. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 18 కిలోమీటర్ పడింది. 18 కిలోమీటర్స్కి ఓలాలో 312 రూపీస్ కస్టమర్ అమౌంట్ అయితే క్యాష్ ఇచ్చిండు. అందులో కమిషన్ కట్టి నాకు 250 రూపీస్ అయితే వచ్చింది. సో అక్కడ బుకింగ్స్ రావు కాబట్టి ఏదో బుకింగ్ పట్టుకుని సిటీ లోపల వచ్చేస్తే బెటర్ అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చేసాను. సో మాటల్లో తెలుస్తుంది నిద్ర మబ్బు మెల్లగా వస్తుంది అని చెప్పేసి. బట్ అయితే ఇంకా వెయిట్ చేస్తాను. ఇంకా సిఎన్జి ఇంకా 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది. బట్ ఆ 2 పాయింట్స్ అయిపోతాయి. నియర్ బై ఎక్కడెక్కడైనా సిఎన్జి ఉంటే సిఎన్జి ఫిల్ చేసుకుంటాను. సో నైట్ టైంలో సిఎన్జి అనేది కొంచెం దొరకడం కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నైట్ టైంలో సిఎన్జి బంక్స్ అన్నీ కూడా క్లోజ్ అయితే ఉంటాయి కదా, అందుకోసమనే. ఒకవేళ సిఎన్జి బంక్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మన వెహికల్లో పెట్రోల్ కూడా మనం క్యారీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. టైం 3:08 అవుతుంది. ఎర్నింగ్స్ కూడా బాగానే వచ్చాయి, పర్లేదు, నాట్ బ్యాడ్. ఇవాళ అయితే ఎర్నింగ్స్ బాగానే వచ్చాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైనా ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తే ఇంకా మనకి రికవర్ అయిపోతుంది, ఇంకా మంచి ప్లస్ అయితే అవుతుంది. చూద్దాం ఎలాంటి బుకింగ్స్ వస్తాయి ఏందనేది. ఇప్పటి వరకు నాకు బుకింగ్స్ రాలేదు, అలాది ఏం లేదు, కంటిన్యూస్ బుకింగ్స్ అయితే వచ్చాయి. సిఎన్జి వెహికల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మన హైదరాబాద్లో ప్రాపర్గా సిఎన్జి స్టేషన్స్లో సిఎన్జి అనేది దొరకదు. దొరికినా సరే ఆ బంక్లో చాలా వెహికల్స్ అయితే క్యూలో ఉంటున్నాయి. ఒకసారి ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేయాలంటే అప్ టు 1 to 1.5 hours టైం అయితే వేస్ట్ అవుతూ ఉంది. ఇప్పుడైతే నియర్ బై సిఎన్జి స్టేషన్కి అయితే వచ్చేసాను. నా ముందు జస్ట్ 5 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. నా అదృష్టం బాగుంది. అది కూడా ఇప్పుడు నైట్ టైం కాబట్టి లైన్ అయితే లేదు. ఒకవేళ డే టైంలో వస్తే చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్ ఎలా ఉంటుందంటే, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంత పెద్ద లైన్ ఉంటుందో అంత పెద్ద లైన్ ఇక్కడైతే ఉంటుంది. ఇప్పుడైతే సిఎన్జి బంక్ అయితే వచ్చాను. సిఎన్జి బంక్లో వెహికల్స్ ఏమీ లేవు. నా ముంగట ఒక 5 వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో సిఎన్జి కూడా అవైలబుల్ ఉన్నట్టే ఉంది. వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. ఇంకా సేపట్లో సిఎన్జి అయితే ఫిల్ చేయించుకుందాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా నాకు ర్యాపిడో, ఓలా, ఊబర్లో బుకింగ్స్ ఏమీ రావట్లేదు. సో టైం 3:30 అవుతుంది. ఒకసారి చూడండి, మీకు ఇది ఉల్టా కనిపిస్తుంది. 3:30 అవుతుంది టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో ఇంకొక 30 minutes పట్టొచ్చు మన వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ అవ్వడానికి. 30 minutes తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఒక స్కామ్ అయితే చేస్తున్నారు. అది చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అది ఏంటి అంటే, మనకి ఒక 600 రూపీస్ సిఎన్జి ఫిల్ చేసి 610 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ప్రతి డ్రైవర్ అన్న దగ్గర కూడా 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకు అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు, నవ్వుతున్నారు. ఎందుకోసం నాకైతే అర్థం కావట్లేదు. 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడం అంటే ఏంటి భయ్య, చాలా చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక డ్రైవర్ దగ్గర 10 రూపాయలు తీసుకుంటే రోజుకి 100 మంది 10 రూపాయలు ఇచ్చినా సరే 1000 రూపాయలు అవుతుంది భయ్య. సో ఈ లెక్కన వీళ్ళకి శాలరీలు కంపెనీ ఇవ్వట్లే, మనమే ఇస్తున్నాము. వీళ్ళకి సపరేట్గా శాలరీస్ కూడా ఉంటాయి. ఆ బంక్ వాళ్ళు శాలరీస్ అయితే ఇస్తారు. అయినా సరే అవినీతి సొమ్ము కోసం ఆశపడుతున్నారు. పరాయి సొమ్ము పాము లాంటిది, అది పెరిగి పెరిగి పెద్దదై మనల్నే కాటేస్తుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఫిల్ చేశాను. ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ అవడానికి 730 రూపీస్ అయితే పడింది భయ్య. అప్పటికి 1 పాయింట్ సిఎన్జి అయితే ఉండే. సో అయినప్పటికీ 730 రూపీస్ సిఎన్జి అయితే ఫిల్ అయిందంటే ఈ బంక్లో ఎర్లీ మార్నింగ్ ప్రెజర్ బాగా ఉంది అని అర్థం. సో బంక్లో ప్రెజర్ బాగా ఉంటే మన వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జి అనేది సిఎన్జి ఎక్కువగా ఫిల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే ఫుల్ అయితే చూపిస్తుంది, మీకు అది కూడా చూపించేస్తాను.
మన జర్నీ మొత్తం కూడా నైట్లోనే చేసాం కాబట్టి 181 కిలోమీటర్లు అయితే 1 ఫుల్ ట్యాంక్తో ట్రావెల్ చేసాము. అయినా ఇంకొక 1 పాయింట్ సిఎన్జి అయితే నా వెహికల్లో ఉండే. ఇప్పుడు 700 రూపీస్ చేంజ్ అయితే సిఎన్జి అయితే ఫిల్ అయింది. ఓకేనా. సో నైట్ టైం చేస్తే తక్కువ సిఎన్జితో ఎక్కువ కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. ఇప్పటి వరకు 2900 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసా భయ్య. అలాగే ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే అయిపోతుంది. ఈ 2900 రూపీస్ మొత్తం నాకే ప్రాఫిట్ అంటే ఇది తప్పు క్యాల్కులేషన్. రియాలిటీ మాట్లాడుకుందాం. ఇవాళ నేను 700 రూపీస్ సిఎన్జి అయితే ఫిల్ చేశాను. 2900లో 700 రూపీస్ తీసేయండి. తర్వాత ఈ వెహికల్కి ప్రతిరోజు నేను ఈఎంఐ పే చేయాలి. సో ప్రతిరోజు 600 రూపాయలు అయితే నేను పక్కకి తీయాలి. ఈ రెండు తీసేస్తే నాకు 1600 రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ 1600 కోసం నైట్ అంతా నేను పడుకోకుండా చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, నా కళ్ళకు నిద్ర లేదు. ఇవెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే ఈ 1600 అయితే వచ్చాయి. ఇప్పుడు ఓలాలో ఇంకొక బుకింగ్ అయితే వస్తుంది. డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 484 రూపీస్ బుకింగ్. ఈ ట్రిప్ తీసుకుంటాను భయ్య. ఇలా నా ఎర్నింగ్స్ మొత్తం చూపించాలంటే ఈ 30 మినిట్స్ సరిపోదు. నేను మార్నింగ్ 7 to 8 వరకు అయితే ఎర్నింగ్ చేస్తాను. అప్పటిదాకా ఎర్నింగ్ చేస్తే నా ఎర్నింగ్స్ 4. ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ మన నాన్నగారు అయితే ఒక కామెంట్ అయితే పెట్టారు. Friends, don't log in 3 apps. Not tries coming. Only 1 app. Login you earn this. Brother is YouTuber. Will not come daily అని పెట్టారు. నేను ఒక యూట్యూబర్ అనేది పక్కన పెట్టేయండి. నేను కూడా మీలాంటి బైక్ రైడర్నే.